హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం ఈ వీడియోలో రేషన్ కార్డులో నేమ్ ఎలా కరెక్షన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది అయితే అప్లై చేసుకున్నారు నేమ్ కరెక్షన్కి, కానీ వాళ్ళదైతే కావడం లేదు. అది ఎందుకు కావడం లేదు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే గవర్నమెంట్ అయితే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియ అనేది చేస్తున్నారు కదా, అది మీరు మీరు చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు రేషన్ కార్డులో నేమ్ కరెక్షన్ కావాలి అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్లో కూర్చొనే మీకు డైరెక్ట్గా మీరు ఈకేవైసీ ఒకవేళ చేసుకుంటే మీ నేమ్ అనేది ఆటోమేటిక్ కరెక్షన్ కావడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే నేను మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే అది ఆధార్ కార్డులో నేమ్ కరెక్ట్ ఉంటుంది కదా, వాళ్ళైతే మీరు మీరు వెళ్ళి ఒకసారి అయితే మీ రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకోండి. ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది. ఎవరికైతే ఇంకా గవర్నమెంట్ అయితే ఇంకా కొత్త రేషన్ కార్డు అయితే ఇంక ఇవ్వలేదు కదా, వాళ్ళైతే ఇంకా ఏం కాలేదు. పాత రేషన్ కార్డు ఎవరు ఉన్నాయో వాళ్ళ గురించి నేను ఈ వీడియో. ఎవరైతే నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో. గవర్నమెంట్ అనేది ఇంకా కొత్తది అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. దానికైతే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఈకేవైసీ అవసరం లేదు. పాత రేషన్ కార్డ్ ఎవరు ఉందో వాళ్ళకైతే ఈకేవైసీ కంపల్సరీ. మీరు ఒకవేళ మీ నేమ్ కరెక్షన్ కావాలి అంటే మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ మీ ఆధార్ కార్డులో మీ నేమ్ కరెక్ట్ ఉందా చెక్ చేసుకోండి. అలాగనే మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉండాలో అలాగనే రేషన్ కార్డులో రావాలి అంటే మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరైతే మీ దగ్గరలో ఉన్న రేషన్ కార్డ్కి వెళ్ళండి, రేషన్ షాప్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఈకేవైసీ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 3 months లేదా 1 month తర్వాత అయితే మీ నేమ్ అనేది ఆటోమేటిక్ కరెక్షన్ కావడం అనేది జరిగింది. మీ రేషన్ కార్డులో నేమ్ ఎలా ఒకవేళ మీ రేషన్ కార్డులో మీ నేమ్ రాంగ్ ఉందనుకోండి, మీ ఆధార్ కార్డులో నేమ్ కరెక్ట్ ఉందనుకోండి, ఒకవేళ మీరు ఈకేవైసీ ప్రక్రియని మీరు చేసుకున్నారంటే మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో సేమ్ అలాగనే మీ రేషన్ కార్డులో రావడం అనేది జరుగుతుంది. దానికైతే మనం ఎలాంటి అప్లికేషన్ అండ్ ఇంకా ఫామ్ అనేది అప్లై చేసుకోవడం అవసరం లేదు ఈ సేవకి వెళ్ళి. డైరెక్ట్గా మనం మన ఆధార్ కార్డులో నేమ్ కరెక్ట్గా ఉంటే మీరు ఆటోమేటిక్గా ఈకేవైసీ వెళ్ళి మీ షాప్లో చేసుకున్నారంటే మీ ఆటోమేటిక్ మీ నేమ్ అనేది కరెక్షన్ కావడం అనేది జరుగుతుంది. రీసెంట్గా అయితే మా ఫ్రెండ్ అయితే చేయించుకున్నాడు. దానికైతే మీకు ఎగ్జాంపుల్గా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వాందైతే ఫస్ట్ అయితే నేమ్ అనేది ఓన్లీ జీ అనే ఉంటుండే, ఇప్పుడైతే ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో సర్నేమ్తో సహా ఇప్పుడైతే వాడైతే రీసెంట్గా అయితే ఈకేవైసీ ప్రక్రియ అయితే చేసుకున్నాడు. దాని తర్వాత అయితే ఒక 2 months తర్వాత అయితే వాందైతే ఆటోమేటిక్గా అప్డేట్ కావడం అనేది జరిగింది. ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో సేమ్ రేషన్ కార్డులో నేమ్ గిట్లా డైరెక్ట్ ఫ్యాచ్ అయిపోయింది. చూడండి మీ వీడియోలో నేను మీకు డిస్ప్లే చేస్తాను కింద, చూసారు కదా. అలాగనే ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే ఈ కరెక్షన్ గురించి అయితే చాలామంది, నేను కూడా చాలా వెయిట్ చేశాను, ఈ సేవకి వెళ్ళి అప్లై చేశాను, కానీ ఇప్పటిదాకా ఎలాంటి కాలే. నేను రీసెంట్గా ఈకేవైసీ చేసుకున్న తర్వాత అయితే నా నా నేమ్ గిట కరెక్షన్ కావడం అనేది జరిగింది. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.